ఇవాళ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభన అనంతరం ఇవాళ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. ఇవాళ పార్లమెంట్ లో ఆపరేషన్ సింధూర్ పై కీలక చర్చ జరగనుంది. వారం రోజుల అవాంతరాలు ప్రతిష్టంభన అనంతరం ఇవాళ నుండి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించగా సోమవారం లోక్సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానుంది. భారత్ పాకిస్తాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. ప్రైవేటు క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. కులగణన, రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిన అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గో సంరక్షణ విధి విధానాలపై మంత్రిమండలి చర్చించనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
రేషన్ కార్డుల పంపిణీ, యూరియా నిల్వలు, సాగునీటి ప్రాజెక్టులపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. కాళేశ్వరంపై నివేదిక అందితే దానిపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల అంచనాల పెంపుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. గోశాల పాలసీపై కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మత్స్యకార సహకార సంఘాల ఇన్ఛార్జీల నియామకంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వాన్ని నడపడానికి దమ్ము ఉండాలన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎప్పటికైనా బీసీలకు న్యాయం చేసేది కేసీఆర్ఏనని, కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో దోపిడీ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ కారణంగా పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపిస్తే రేవంత్ ప్రభుత్వం సెట్ అవుతుందన్నారు. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. భర్త లేడు, ఇంట్లో కొడుకు లేడు, వాళ్ళ పేరు మీద ఆధార్ కార్డు పెట్టి 2 అదన బస్తాలు తెచ్చుకుంటే అది జైల్లో పెట్టేంత పాపమా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? టైంకు యూరియా ఇయ్యలేరు, యూరియా ఇచ్చే ముఖం లేదు, కానీ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తారట. వాడు కోటీశ్వరులను చేసేది ఏందో కానీ మనకు నెలకు 2500 ఇస్తే వాడే గొప్పోడు. ఇక మిగతా మాటలు ఎట్లయితే కోటలు దాటినాయో ఇవి కూడా గట్లనే దాటుతాయి. ఎంత ఆదాయం ఎక్కినావు అంటే ఏం చెప్పాలనే? పాలిచ్చే బర్రెనా అయితే పక్కకు పెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి? ఇప్పుడు తంతుంది పాడతాం, ఏం చేస్తాం? ఇంకో 3 ఏళ్లు భరించాలి కదా అన్నాడు. మనకు ఆ కర్మ లేదు, 3 ఏళ్లు భరించే కర్మ లేదు. మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు సరిగ్గా తీర్పునిస్తే, మళ్ళా గులాబీ జెండా ఎగురితే, తెల్లారు నుంచి ఇలా నాటకాలు ఆడుతున్న పోలీస్ అధికారులు తెల్లారు నుంచి మరి ప్రభుత్వం కూడా వెంటనే దిగొస్తుంది. పథకాలు అమలు చేయకపోతే ఈ బలుగుతుందని అర్థమైతే ప్రభుత్వం కూడా వెంటనే పనిచేస్తుంది. లేకపోతే గిదే కమిషన్లు, గదే దోపిడి. కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలి, ఇంకోటి ఎట్లా దోసుకోవాలా, అదే పని. సంఘం నల్లబెల్లిలో ఎంత అన్యాయం అది. వెల్కమ్ బ్యాక్. సీఎం రమేష్ వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. పార్టీ నడిపే పరిస్థితి లేకనే బీజేపీలో విలీనం చేస్తా అన్నారు. కేసీఆర్ ను సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, విలీన వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకమన్నారు. సీఎం రమేష్ ను తీసుకొస్తా, సవాల్పై చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ప్రశ్నించారు. కేటీఆర్ టైం డేట్ ప్రకటించాలని, సీఎం రమేష్ వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి సంబంధం లేదని, కేటీఆర్ సీఎం ను వాడు వీడు అనడం కరెక్ట్ కాదన్నాడు. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. అసలు ఇంకో విషయం చెప్తా మీకు. ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలే ఫస్ట్ టైం. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి మన పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అక్కడ గెలవడు అని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు, ఈయన గెలవడు అన్నారు. గెలవడు అన్న కేసీఆర్ సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు? కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. అప్పుడు పరిస్థితి ఏంది? కేసీఆర్ పరిస్థితి, కేసీఆర్ కొడుకు పరిస్థితి 3 తల షర్టు, రబ్బర్ చెప్పులు, ఆ ఫోటో చూసినాం అయితే అది. అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారే ఈ కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు. సీఎం రమేష్ గారు చేసే ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే అయినవు. ఇవాళ ఇది ఫ్యాక్ట్. ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నాకు వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం. వీళ్ళకి బీఆర్ఎస్ పార్టీ ఏంది? ఎవరి పార్టీ బీఆర్ఎస్? బిడ్డ, కొడుకు, అల్లుడు, ఇంకా కొడుకు, తండ్రి, వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా ఒప్పుకుంటాం మేము? దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం. మేము
హిందూ ఆలయాలను కూల్చుతున్నారన్న ఆయన జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓట్ల కోసమే పెద్దమ్మ గుడి కూల్చారని ఆరోపించారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలన్నారు. బీసీలకు 5%, ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చారని, కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ పై మాట తప్పారన్నారు. ఇది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అన్నారు. బీసీ డిక్లరేషన్ ఖచ్చితంగా అడ్డుకుంటామన్న సంజయ్, రాహుల్ గాంధీ కన్వర్టెడ్ క్రిస్టియనా, ముస్లిమా, హిందువా అని ప్రశ్నించారు. ఈ పెద్దమ్మ గుడి సాక్షి చెప్తున్నాం మేము 80% హిందువుల ఓట్ బ్యాంక్ మార్చాం. కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ గుడి కూల్స్తే ఏ విధంగా గుణపాఠం హిందూ సమాజం చెప్తుందో వాళ్ళ చూపడానికి హిందూ సమాజం సిద్ధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను నేను. ఇది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలి. దీని మీద సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. కామారెడ్డిలో వీళ్ళు ప్రకటించింది బీసీ డిక్లరేషన్. వాళ్ళ జరుగుతున్నది ఏంటి? బీసీలకు 5% మాత్రమే ఇచ్చారు, ముస్లింలకు 10% ఇచ్చారు. బీసీలకు 5% ఇచ్చారు, అది కూడా 5% కాదన్న. అంతకుముందే 34% ఉండే స్థానిక ఎన్నికల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ 34% 32% చేసారు. ఇప్పుడు మళ్ళా ఇంకా 2% తగ్గించారు. సరే, వాళ్ళు చెప్పేదాని ప్రకారము బీసీలకు ఇచ్చింది 5%, ముస్లింలకు ఇచ్చింది 10%. దీన్ని ముస్లిం డిక్లరేషన్ అంటారా, బీసీ డిక్లరేషన్ అంటారా చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రంలోని హిందువులను బీసీలను దగా చేసింది, మోసం చేసింది. మీరు ఇప్పుడు ఇచ్చేది ముస్లిం డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కాదు మీరు అమలు చేసేది. మీరు కామారెడ్డిలో ఆ రోజే మేము ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం హిందువులైన బీసీలకు 5% ఇస్తారంటే ఒక్క సీట్ రాకపోతుండే, మీకు ఒక్కరికి వెళ్ళకపోతుండే. మీరు అమలు చేసేది ముస్లిం డిక్లరేషన్. బీసీల బూచి పేరుతో ముస్లింలకు న్యాయం చేస్తారు, ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, బీసీలకు అన్యాయం చేస్తారు. సిగ్గు లేకుండా కొన్ని బీసీ సంఘాలు వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం కొమ్ము కాస్తారు. ఈ పెద్ద కేటీఆర్ పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు భాష మార్చుకోవాలని, లేకపోతే టీం బి వస్తే మీరు తట్టుకోలేరన్నారు. ఎక్సైరీ పార్టీని ఎంత బతికించాలనుకున్నా వృధా అంటూ విమర్శించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ ను బ్రతికించలేరన్నారు. మీరు చేస్తున్న ఆరోపణలో మీరు చేస్తున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవి మీరు క్రియేట్ చేస్తున్నామని కూడా తెలుసు. ఎట్లా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కంచిగచ్చిబౌలి ఎట్లా క్రియేట్ చేసిండ్రో అబద్ధాలను ప్రచారం చేయడానికి ఒక ఈడియాటిక్ స్ట్రాటజీ, ఒక బుద్ధి లేని స్ట్రాటజీ, తెలంగాణ సమాజానికి కన్ఫ్యూజన్ చేసే స్ట్రాటజీ మీరు చేస్తుండని తెలుసు. కేసీఆర్ చేత కాకనే కామ్ గా ఇంట్లో వండుకుంటూ 6 నెలలు చూద్దామన్నాడు, సంవత్సరం చూసిండు, సంవత్సరంన్నర చూసిండు. ఇక ఇట్లా కూడా రేవంత్ రెడ్డి గారు దొరకట్లేరు మీకు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉండట్లేడు. పైగా ఇప్పుడు బీసీ బిల్లుతో దేశవ్యాప్త చర్చ అయింది. ఇది జీర్ణించుకోలేక మంచి పనులు జరిగినప్పుడల్లా తెర మీదకి తీసుకొచ్చి బండారం బయట పెడుతున్నట్టుగా ఏదో పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్ ఎదుర్కొని ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు. మీరే అవినీతి అక్రమాల్లో కమిషన్స్ ఎదుర్కొని కమిషన్స్ అంటారు. ముగ్గురైనా నలుగురైనా మీరు ఎంతమంది వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోగా మీ పరువు తీసుకుంటారనే మాట మాత్రం వాస్తవం. కేసీఆర్ గాని, కేసీఆర్ కుటుంబం గాని, కేసీఆర్ చుట్టూ ఉన్న వందమాగదులు గాని, లేకపోతే కేసీఆర్ కు సహకరించే శక్తులు ఏవైనా సరే బీఆర్ఎస్ పార్టీని ఇక బతికించే పరిస్థితి లేదు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకున్నా అది గాలికి పోతాయి. ఎంతమంది బయటకు వచ్చి మాట్లాడినా, ఏ రకమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడమే కాకుండా బండకేసి బాధ్యత పోయి ఇంట్లో పడిన పరిస్థితి ఉన్నది. తాను మళ్లీ బీజేపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని, అలాంటి ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. అన్ని రకాలుగా ఆలోచించే రాజీనామా లేఖ అందించానని, తన మనసులో ఉన్న మాటలు అధిష్టానానికి చెప్పే వరకు పార్టీలో చేరే ఆలోచన చేయడన్నారు. ఎవరి వల్ల పార్టీకి 11 ఏళ్లుగా నష్టం జరిగిందనేది అధిష్టానానికి చెప్పాలని, బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పాలనుకుంటున్నానన్నారు. మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజాసింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా
మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తల మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను, అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రాని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. నేను 5 years వరకు కేంద్రంకి లేఖ రాసిన, మెయిల్ చేసిన. తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మెయిల్ చేసిన, లేఖ రాసిన. కానీ ఆ మెయిల్ గాని ఆ లేఖ గాని వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14 లో 18 లో 23 లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది ఐబీ రిపోర్ట్ ఇవ్వాలా లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది. అదే ఐబీ రిపోర్ట్ లో ఎవరెవరు మోసం చేసినారు, ఎవరెవరు వెనక నుంచి కత్తి పొడిచినారు కేంద్ర అధికారులకు తెలుస్తుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయం, ఎరువులు ఎక్కడి నుండి వస్తాయో తెలియనట్టు ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఎరువుల తయారీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందన్నారు. తెలంగాణకు సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమంటే చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ ఎరువులు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల కేంద్రం ఎంతో వివక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయము, ఎరువు ఎక్కడికి వస్తుంది రేపు తెలియనట్టున్నది. మిగతా అన్ని రకాల విత్తనాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని రకాల వస్తువులు రాష్ట్రాలు ఇస్తాయి. ఎరువులు తయారయ్యేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. ఈ రాష్ట్రానికి సరైన విధంగా ఎరువులు సరఫరా చేయమని అడిగితే సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు సఫిషియెంట్ ఎరువులు ఇస్తారట, కాంగ్రెస్ పార్టీ వాటిని ఇస్తలేదని చెప్తారు. దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ పట్ల బీజేపీ ఎంత వివక్షపూరితంగా చూపెడుతుంది. రైతులకు ఎరువులను దాచిపెట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పని చేసేటువంటి విధంగా ఉందా? నీకు ఆలోచన ఏమనిపిస్తుంది? రైతుల పట్ల మాట్లాడిన మాటలు వాపసు తీసుకో. చాతనైతే పోయి ఢిల్లీలో మీ ప్రధానమంత్రి దగ్గర కూర్చొని తెలంగాణ రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేయించండి. రాజకీయాలు అవసరం లేదు రైతుల దగ్గర. ఈరోజు యావత్ రైతాంగం అంతా ఎరువులు కావాలని డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రిని కలిసినారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10 సార్లు వ్యవసాయ శాఖ మంత్రిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. అయినా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కనీసం దున్నపోత మీద వానబడ్డట్టు కూడా లేదు. ఇలా ఉల్టా కాంగ్రెస్ పార్టీ ఎరువులను దాచిపెడుతుందని చెప్తా ఉన్నారు. ఎరువులు వచ్చిన స్టాక్ ఎంత, ఎరువులు డిస్పాచ్ చేసిందెంత, రావాల్సింది ఎంతనో తెలుసుకొని పోయి ఢిల్లీలో ప్రయత్నం చేయి రామచంద్రరావు. వ్యవసాయము, రైతులు, పల్లెలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంటే నీకు తెలియదు. హైదరాబాద్ లో కూర్చొని ఏది పడితే అది మాట్లాడుతున్నా నడవదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా ఎరువులు అనేటువంటి కేంద్రంలో తయారైతాయి, రాష్ట్రాలు తయారు చేసుకోవడం అసాధ్యం. ఎరువుల కేటాయింపు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఎరువులు ఇస్తలేరు. ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రైతుల పక్షాన. కేంద్రం నిధులు ఈ యొక్క ఎరువులు సరైన సరఫరా చేయకపోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఎరువులు అవసరం ఉన్నంత సరఫరా చేయాలని బీజేపీని డిమాండ్ చేస్తూ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రామచంద్ర గారు కేంద్రం మీద ఒత్తిడి తేవాలని కోరుతా ఉన్నాం. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. వరి నాట్లు వేసే కూలీలను ఆప్యాయంగా పలకరించారు మంత్రి సీతక్క. వరి పొలంలోకి దిగి కూలీల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ములుగు పర్యటనలో ఉన్న సీతక్క పొలం వద్ద ఆగి కూలీలతో ముచ్చటించారు. అనంతరం స్వయంగా మంత్రి తమ వద్దకు వచ్చి పలకరించడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు.
సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చిస్తారు. ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ తో సీఎం భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్ వెంకట్ కట్లూరుతో హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నైపుణ్యాల నుండి సామర్థ్యాల వైపు మరలడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు. ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు పాల్గొంటారు. ఎవల్ రోల్డ్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్తో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 11:30 సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ని సందర్శిస్తారు సీఎం. ఏపీలో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్ లో పర్యటిస్తారు. ఏపీలో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై పీఎస్ఏ సీఈఓ విన్సెట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు.